హలో అందరికి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏదైనా సరే టిఫిన్ అవి ఇవి వంట ఎక్కువ చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు హాస్టల్ నుంచి వస్తే తప్ప ఇలా పూరీలు లాంటివి అస్సలు చేయను. అయితే దోశ లేకపోతే చపాతీ అన్నట్టే ఉంటది. ఇంక ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు అనేసి పొద్దున్నే పూరీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది శనివారం రోజు తీసిన వీడియో, కానీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ శనగపిండి కూరలో ఏమైనా వేసుకోవచ్చు. ఆకుకూరలు, క్యారెట్ అట్లాంటివన్నీ ఏం వేసినా సరే కర్రీ టేస్ట్ మారదు, స్ట్రక్చర్ మారదు అన్నట్టు ఉంటుంది కదా. నేనైతే కూర గుమ్మడి తురుంబట్టినది ఉంటే అది వేసేసాను, చాలా బాగుంది. ఇంకిప్పుడు పూరీలు రుద్ది కాలుస్తున్నాను. టిప్స్ ట్రిక్స్ అవన్నీ ఏమీ లేవు, రుద్దుకోవడం కాల్చుకోవడం అంతే. మనము ముందు రుద్ది పెట్టి అది ఆరిపోయేటట్టు చేసినామంటే పూరీలు అస్సలు పొంగవు. డైరెక్ట్ గా రుద్దుతూ కాలుస్తూ ఉన్నామంటే పూరీలు మంచిగా పొంగుతాయి అన్నమాట, అంతే. ఇంకా ఏదో చక్కెర వేస్తే ఒక చిటికెడు బాగా పొంగి అలాగే ఉంటాయి అంటారు, కానీ ఏమో నేనైతే నార్మల్ గానే చేస్తున్నాను. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది, మీరు కూడా ఎంతైనా పిల్లలు వచ్చినప్పుడే పెద్ద పెద్ద టిఫిన్లు చేస్తారా అని నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.